దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి మీరు పరీక్షించుకోండి, మీలో ఉన్న విశ్వాసం, మీకున్న విశ్వాసం ఎటువంటిదో పరీక్షించుకోండి. మీలో ఉన్న విశ్వాసం పరీక్షించుకుంటే మీకు అర్థమైపోతుంది. మరి జనాలందరం ఉన్నారు, ఎంతోమంది లోకంలో ఎంతోమంది జనం ఉన్నారు, ఎంతోమంది ప్రజలు ఉన్నారు ప్రియులారా. మరి అందరూ అనేక మంది కొనియాడంగా అందరూ చర్చిలకు వెళ్ళేవాళ్ళే, కానీ వాళ్ళ విశ్వాసం ఎట్లా ఉంది అది మనం గ్రహించాలి. మనం దేవుళ్ళో ఉన్నా, దేవుని దగ్గరికి వచ్చినా, ఆలయాలకు వచ్చినా మన విశ్వాసం గట్టిది కావాలి. ఉండగా 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 మన విశ్వాసం వృద్ధి చెందాలి, కానీ మరి విశ్వాసం తగ్గకూడదు. ఎప్పుడైతే మన విశ్వాసం తగ్గుతుందో మరి దేవుడు మనం ప్రార్థించిన దేవుడు మన దగ్గర రావడానికి మరి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ప్రియులారా, ఇది అనుభవం మనకు కావాలి, అటువంటి అనుభవం మనకు ఉండాలి. దేవుడు అంటే దేవుడే, పరిశుద్ధుడు అంటే పరిశుద్ధుడే, ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు అంటే దేవుడే, ఆయన సమస్తమును పరిపాలిస్తున్న దేవుడు, పరిపాలించి మనం పోషిస్తున్న దేవుడు. మరి అటువంటి అప్పుడు ప్రియులారా, మరి మన విశ్వాసం ఎట్లా ఉంది, మన నమ్మకం ఎట్లా ఉంది మనం గ్రహించాలి ప్రియులారా. మొదటి నుంచి కూడా భక్తుల యొక్క విశ్వాసం చూస్తే మరి మనం గమనించవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలులకు ఐగుప్తీయుల బానిసత్వంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, ఎన్నేళ్ళు ఉన్నారు బానిసత్వంలో? 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉండి 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 విశ్వాసంతో ప్రార్థన చేశారు. 430 సంవత్సరాలు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అప్పుడు ఏమైంది? వాళ్ళు ఇసుకలా ప్రార్థన చేయటానికి దేవుడు ఆవిడ ప్రార్థన ఆలకించి దేవుడు బయటికి తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి కార్యాలన్నా జరుగుతున్నాయా అని మీరు గమనించాలి. మీరు ఎప్పుడైతే గమనిస్తారో మీ విశ్వాసం వల్ల కార్యం జరగటం మరి అది దేవునికి ఇష్టమైంది అన్నమాట. ఆ విశ్వాసం మనకు ఉండాలి, గొప్ప విశ్వాసం ఉండాలి. మామూలు విశ్వాసం, సాధారణమైన విశ్వాసం, ఈ వస్తువుల మీద, ఈ లోకం మీద విశ్వాసం మామూలుగానే ఉంటుంది, కానీ అది కాదు కావాల్సింది. దేవుని దగ్గర నుంచి వచ్చే విశ్వాసం ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా ఉండాలి చెప్పండి? ఏ విధంగా ఉండాలి? 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీకి, రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీకి ఎటువంటి విశ్వాసం ఉందో అటువంటి విశ్వాసం మనకి ఉండాలి. అప్పుడు కార్యం జరుగుద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అటువంటి బలమైన విశ్వాసం లేకపోతే, అటువంటి గట్టి నమ్మకం లేకపోతే మనకు దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడ్డాం. ఎందుకంటే అది అంతే, ఇంకా రెండోది లేదేక, రెండో వ్యాఖ్యానం లేదు పిల్లారా. అటువంటి బలమైన విశ్వాసం మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.